డాడీ రావడానికి ఇంకా 1 hour పడుతుంది. ఆ ప్రశ్న నాది. ఎవరు మీరు? మహర్షి. పేరు మహర్షి. మీ సెల్ నెంబర్ చెప్పండి. మీరు ఎవరైంటే తెలియకుండా నా నెంబర్ అని చెప్తాను. ఓ సారీ, నా పేరు పూరి విశ్వనాథ్. ఓ నైస్, వెరైటీగా ఉంది. నేను ఇంకా వెరైటీగా ఉంటాను. ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఎప్పుడొచ్చావు? నువ్వు టీ పెట్టినప్పుడు అది నాకు ఇవ్వనప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్లు వచ్చాను. ఇంతకీ ఎవరి మహర్షి? ఓ తిన మహర్షి అని నా క్లాస్మేట్. అందులోని ప్లస్ మన పార్టీలో వర్కర్. ప్లస్ అబ్బా ఇంకేం కాదులే. మహర్షి ఇతను ఎవరు తెలియదు కాదు. మా పెద్ద మావయ్య చిన్న కొడుకు, అంటే వరుసగా నాకు బావ అవుతాడు. గత 6 ఏళ్ళుగా హైదరాబాద్లోని సినిమా ఇండస్ట్రీలోని అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాలో మాసన్న, కే విశ్వనాథ్ సినిమాలో మాసన్న చాలా ఇష్టం మా బావ. అందుకే అతని పేరు పూర్తి పేరు పక్కన పెట్టేసి కే విశ్వనాథ్ పూరి అని పెట్టుకున్నాడు. అదే సినిమా పని మీద ఈ ఊరు వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్. సరే అయితే నాకు ఆలస్యం అవుతుంది, వెళ్తున్నా. పూరి విశ్వనాథ్. ఓకే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఏంటి బావా సడన్ గా ఆ పాట ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఆడవారి గురించి కరెక్ట్ గా రాశాడు కదా రచయిత. గాడిది గుడ్డేం కాదు. అసలు అర్థాలు లేకుండా మాట్లాడితే మీ మగవాళ్ళు, అడ్డదిడ్డంగా అడ్డ వంకలుగా మాట్లాడితే మీ మగవాళ్ళే. నీ ఆలోచన తప్పు. అసలు మగవాడు భగవంతుడి దృష్టిలో ఒక వండర్. తన చాకలెట్ చెల్లికి ఇవ్వగలవాడు. తన పాకెట్ మనీని గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ల కోసం, చెల్లపోను రీఛార్జ్ల కోసం ఖర్చు పెట్టేవాడు. తాను కన్న కళలను తల్లిదండ్రుల చిరునవ్వు కోసం త్యాగం చేసేవాడు మగవాడు. తన యవ్వనమంతా ఉద్యోగంలోను, రేషన్ షాపు క్యూలోను, రైతు బజారు రద్దీలోను, కిరాణా సరుకులు ఖరీదులోను దారిపోసేవాడు మగవాడు. ఎల్కేజీ డొనేషన్లు మొదలుకొని ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ దాకా ఆ ఖర్చు భరించేవాడు. ఆ ఖర్చు కోసం అప్పులు చేసేవాడు. ఆ అప్పులు జీవితంతో తీరుతూ ఉండేవాడు మగవాడు. తన భార్య సంతోషం కోసం నిత్యం బామ్మతి పోకట మరి ఇచ్చేవాడు. అత్తమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు. తన మరదల పెళ్లికి తానే పెళ్లి పెద్ద అయ్యేవాడు మగవాడు. పర్లేదు బాబా, చాలా విషయాలు తెలుసుకున్నావే. అంతేనా? పుట్టిన రోజుకి ఒక సేరా, పెళ్లి రోజుకి ఒక సేరా, దసరాకి ఒక సేరా, వినాయక చవితికి ఒక సేరా, ఉగాదికి ఒక సేరా, సంక్రాంతికి ఒక సేరా, దీపావళికి ఒక సేరా, కార్తీక పౌర్ణమికి ఒక సేరా, అట్ల తద్దికి ఒక సేరా, అమ్మగారి ఇంటికి వెళ్తే మరొక సేరా. ఇలా తన సంపాదనంతా భార్య చీరల కోసం తగిలేస్తున్నా ఆ బాధను సంతోషంగా భరించేవాడే మగవాడు. అంటే మేమేం చెయ్యమంటావా? ఎందుకు చేయరు? మేము సరుకులన్నీ కొనపడిస్తే వండి వారిస్తారు. అంతేగా ఇంట్లో భర్త ముందు చెవట ముఖంతోనూ తల మోపుతోనూ తిరుగుతారు. బయటికి వెళ్ళేటప్పటికి మాత్రం ఎక్కడే లేని మ్యాచింగ్లతో గంటలో వెయిటింగ్ చేస్తారు. బాబా చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. కొన్ని నిజాలు చూడడానికి చాలా దారుణంగానే కనపడతాయి. అయినా నా నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతున్న తులసి. ఎంతో కాలంగా లేడీస్ సైకాలజీ మీద రీసెర్చ్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను. ఆ నోట్స్ ఒక సారాంశమే నేను మాట్లాడుతున్నాను. ఆ సారాంశంతోనే సినిమా తీయాలని రెడీ అవుతున్నాను. ఓ కంగ్రాచులేషన్స్ బాబా, నువ్వు నిజంగా సినిమా తీసినావంటే మాకు సంతోషకరమైన విషయమే. ఆ విషయానికే కానీ ఆ మహర్షి విషయం ఏంటి కొంచెం తేడాగా కనపడుతుంది. తేడాగా అంటే ఉపదేశి నిన్నేమన్నా లవ్ చేస్తున్నాడేమో అని. చచ్చా అలాంటోడేం కాదు, ఈజీగా జెంటిల్మెన్. కాబట్టే నీ ప్రేమని గెలుచుకున్నాడేమో అని. అబ్బా బాబా, ఈ తులసిని అనుమానిస్తున్నావా లేక కావాలని హీనపరుస్తున్నావా? ఏవో చెప్పమంటావు? ఏది నిజం? ఏవో చెప్పమంటావు? చేత కష్టాలు చేతవి, పీత కష్టాలు పీతవి. బారులో బీరులా, చారులో నీరులా,
పువ్వులో తీనులా, నవ్వులో తీపులా, వర్షానికి మబ్బులా, స్థానానికి సబ్బులా నువ్వు నాతో కలిసి ఉంటావని కలలు కంటున్నాను. ఆ కలలన్నీ కలలే అనిపిస్తే మాత్రం అబ్బా అదిలే బాగా, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటే నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? అయితే నేనంటే నీకు ఇష్టమే కదూ? అంటే నాకు చాలా ఇష్టం బాబా. సెంటర్ తెచ్చా, జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా, దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సరళ వేళ సబ్బు బిళ్ళనవుతా, అడికనై నీకు కన్ను కొడతా, తువాలులాగా నేను మారిపోతా, తీర్చుకుంటా ముచ్చట. నీ గుండె మీద పుల్లి కోరవుతా, నీ నోటి కాడ చాపకూరవుతా, నీ పేరు రాసి గాలికే గరేస్తా, బయట చెంగు బాబుట నువ్వే కాని కలకండైతే, నేను చిన్ని చీమై పుడతా. తేని గల్లె నువ్వెగ పడితే పుట్టకొక్క పువ్వులాగా నీకు జత కడతా, దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే నీవంత చూసి మంచి నీళ్లు తాగినా, నిటాటి కళ్ళు తాగినట్టు కూడా, తెల్లని నీ ఒంటి రంగులోన ఏదో నల్ల మందు ఉన్నదే. నీ పక్క నుండి పచ్చిగాలి పిలిచినా, ఎరదుల ముందు తిక్క లెక్కన, వెచ్చని నీ చూపులోదు నా బంగారు బంగు దాస్తివే, మెల్ల మిరియవు సొగసే, పట్టి కింద నలిగేదిప్పుడే. కడియంలా నీ కవిలితలోన నన్ను నంచుకోర ఇప్పుడే, దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే సమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా
దర్శనం చేసి డైరెక్ట్ గా మన ఊరికే వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు మన ప్రెసిడెంట్ పాపారావు గారు ఆయనకి ఘనమైన సన్మానం ఏర్పాటు చేశారు బాస్. మరి ఆ ఘనమైన సన్మానానికి జనాలే ఆ ఏర్పాటు రాత్రే చేశాను బాస్. ఒక్కొక్కరికి 300 చొప్పున 100 మంది మగవారిని, 200 చొప్పున 100 మంది ఆడవారిని మీటింగ్ వచ్చి ఏర్పాటు చేశాను బాస్. మరి ఇంకా రాలేదే? మంత్రి గారు ఎలాగో లేట్ గా వస్తారని వాళ్ళు కూడా లేట్ గా వస్తారమ్మా బాస్. సర్లే వెళ్ళి ఎయిర్ ప్యాక్ తీసుకురా. ఏ బ్రాండ్ అన్నమాట బాస్? గోల్డ్ ప్యాక్. అలాగే బాస్. విడిగిన ప్యాకెట్ బాస్? ప్యాకెట్. అలాగే బాస్. మాసైతే కింగ్స్ అయితే బాస్? కింగ్స్ వచ్చేదేరా కంట్రీ ఏదో. అలాగే బాస్. అర్జెంట్ గా రమ్మంటారా లేక ఆలస్యంగా పర్లేదా బాస్? ఏమొద్దు పో. ఏంటి బాస్ అలా అంటారు? ఇప్పుడు నేను ఏమన్నానని? ఒకవైపు మంత్రి గారు వస్తున్నారు నా కంగారు, మరోవైపు జనాల వల్ల నా టెన్షన్, మధ్యలో ఈ క్విచ్ ప్రోగ్రామ్. మామయ్య ఏంటి లేటు? వస్తున్నా జనం రాలేదేంటి? ఎలా వస్తారు? మీరు ప్రెసిడెంట్ గా నెగ్గి ఎంతకాలం అయిందండి? 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 ఏళ్లలో మన ఊరు ఈ చేసిన 4 మంచి పనులు చెప్పండి చూద్దాం. సెక్షన్ ఇస్తాను కదా. దానికి ప్రెసిడెంట్ గారు ఉండవసరం లేదు, పోస్ట్ మ్యాచ్ ఉంటే చాలు. ఈ మధ్యలో 200 మంది పిల్లకాయలు ఓట్లు కూడా రాయించాము. అయ్యే మీకోసం రాయించుకున్నారు. స్కూల్లో మధ్యాహ్నం పిల్లలందరికీ భోజనం కూడా ఏర్పాటు చేశాం కదరా. అది మీ ద్వారా వచ్చింది కదని, సెంట్రల్ గవర్నమెంట్ పథకం అని అక్కడ అన్నం తినే పిల్లలందరికీ తెలుసు. ఒరే అప్పుడు అయితే ఏం చేయమంటారా? ఇవన్నీ నేనంటున్న మాటలు కావు, ప్రజలు వేసే తోటాలు. నా ప్రియమైన ప్రజలారా, ఈసారి ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి కట్టిస్తా, ప్రతి ఇంటికి ఒక కుల వేస్తా, చదువుకున్న వాడికి ఉద్యోగం ఇప్పిస్తా, చదువు లేని వాడికి పని కల్పిస్తా, వాటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, ఇటువంటి కార్డులన్నీ కూడా మీకు కల్పిస్తా. సొంత రోడ్లు, సిమెంట్ రోడ్లు చేస్తా, మట్టి రోడ్లు, తారు రోడ్లు చేస్తా. ఇలా మీరు నోటుకొచ్చిన మాటల్లో ఇది చేస్తాను అది చేస్తానని నోటుకొచ్చిన మాటల్లో చెప్పారు. అందులో ఏ ఒక్కటైనా జరిగిందా? నెగ్గించిన జనానికైనా ఒరిగిందా? ఒరే రాంబాబు, ఎన్నికలన్నాక ఇవన్నీ మామూలేరా. అందుకే వాటిని ఎన్నికల వాగ్దానాలు అంటారు. ఇవి జరగాలన్న రూలు లేదు, జరుగుతాయన్న గ్యారంటీ లేదు. అయినా ఈ ఊళ్ళో ఎవరిపైన ఓట్లు ఊరికనే వేశాడా? ప్రతి ఒక్కడు మేమిచ్చిన మందు తాగాడు, మేము పెట్టిన పొలవు మెక్కాడు, మేము పంచిన డబ్బులు కుక్కాడు. పచ్చ నోటికి పొలవు ప్యాకెట్కి, మాంసం మొక్కకి, సారా సొక్కకి ఓట్లు వేసి గెలిపించిన ఈ ప్రజలకే మమ్మల్ని అడిగే హక్కు లేదు, అవకాశం అంతకన్నా లేదు. మన వాదనకంగానే అవతల మంత్రి గారు వచ్చే టైం అయింది. ముందు జనం సంగతి చూడండి. జనాలే మీటింగ్ రప్పించాలన్నా, కుర్రకారుని తేనె తుట్టులా కదిలించాలన్నా, తన అందంతో మత్తెక్కించి, తన ఒలపు సోయగాలతో కిక్కెక్కించి, తన అర్ధనగర ప్రదర్శనతో ప్రేక్షకుల శరీరాలను రేడియేటర్లా ఇటెక్కించే మదన మనోహరి లాహిరిని రంగంలో దించాల్సిందే. హలో లాహిరి, ఎక్కడున్నావు? సరే అయితే 4 గంటలో మా రంగం నీ దగ్గరికి వస్తాడు, నువ్వు వెంటనే బయలుదేరు. ఏమి లేదు, చిన్న ప్రోగ్రామ్, 1 గంటలో రిటర్న్ అయిపోవచ్చు. ఓకే, బాయ్ డార్లింగ్. లింగం, దిక్కుమాల పెత్తనాలు చేయకుండా చిన్నగా లాగిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని వెంట పెట్టుకుని తీసుకురా. అర్థమైందా? చూడు రాంబాబు, మరో ఇంట్లో స్పెషల్ ఐటమ్ సాంగ్ పై లాహిరి అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని మైక్ లో చెప్పు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు తొందరగా నువ్వే చూసుకో. మంత్రి గారు వచ్చే వరకు ఆ మీటింగ్ జరగదు.
తర్వాత మన ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే బాస్, అవన్నీ నేను చూసుకుంటాను. మంత్రి గారి విషయం మీరు చూసుకోండి. సరే, అయితే మనం వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మంత్రి గారిని రిసీవ్ చేసుకున్నాం. అలాగే పద. హలో హలో, మైక్ టెస్టింగ్. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా పిల్లకాయలకి మరొక అరగంటలో ఇదే స్టేజీపై బ్రహ్మాండమైన డాన్స్ ప్రోగ్రాం జరపబడుతున్నది. అదే చెప్తున్నా, ముసలి వాళ్ళ నరాలు మెలికలు తిప్పేది, కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించేది అయినటువంటి అందోళ సెక్సీ బాంబ్ లాహిరి. కమాన్ లాహిరి. తమ్ముడు అదే మంచి సాంగ్ ఒకటి.